హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాట్స్ బిహైండ్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారు ఇల్లీగల్ లేఅవుట్స్ని రెగ్యులరైజేషన్ చేసుకునే అవకాశం మరొకసారి కల్పించడం జరిగింది. 26/8/2020 వరకు రిజిస్టర్ కాబడినటువంటి ఎవరైనా ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోవచ్చు. దీనికోసం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారు జీవో నెంబర్ 131ని 26/8/2020 రోజు విడుదల చేయడం జరిగింది. దీనికి మొదటగా మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ 15th October 2020గా నిర్ణయించడం జరిగింది. దీని యొక్క ఫీ వచ్చేసి 1000 రూపీస్. దీన్ని మనం ఇంట్లో నుండి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో చివరిలో ఎలా అప్లై చేసుకోవాలో మరొక వీడియో లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది, దాన్ని చూడండి. ప్రొసీజర్ మొత్తం క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లై చేసిన తర్వాత కాంపిటెంట్ అథారిటీ స్క్రూటినీకి రావడం జరుగుతుంది. ఫీల్డ్ వెరిఫికేషన్, అదేవిధంగా మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత మనకు ఒక ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఎల్ఆర్ఎస్ పేమెంట్ చేయమనేసి, ఎల్ఆర్ఎస్ అమౌంట్. దీనికి ఇంటిమేషన్ ఇచ్చిన దగ్గర నుండి 3 నెలల వరకు లాస్ట్ డేట్గా నిర్ణయించడం జరుగుతుంది. లేదంటే 31 జనవరి 2021ని లాస్ట్ డేట్గా పరిగణించడం జరుగుతుంది. ఈ రెండిట్లో ఏది లాస్ట్ డేట్ అంటే, ఏది ముందు వస్తే, ఈ 3 months లాస్ట్ డేట్ ముందు వస్తే అదే లాస్ట్ డేట్ అవుతుంది. లేదంటే 31/1/2021 లాస్ట్ డేట్గా నిర్ణయించడం జరుగుతుంది. క్యాల్కులేట్ చేయబడినటువంటి ఎల్ఆర్ఎస్ అమౌంట్ ఏదైతే ఉందో దీనిని ఇన్స్టాల్మెంట్స్లో కట్టవచ్చని జీవోలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఎన్ని ఇన్స్టాల్మెంట్స్, ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో ఎంత అమౌంట్ అనేది మాత్రం క్లారిటీ లేదు. లేదంటే టోటల్ అమౌంట్ ఒకేసారి పే చేసుకునే అవకాశం కూడా ఉంది. మరి ఈ ఎల్ఆర్ఎస్ అమౌంట్ని ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారో చూద్దాం. ఈ ఎల్ఆర్ఎస్ అమౌంట్లో ఏమేమి ఉంటాయని చూసినట్లయితే దీనిలో రెగ్యులైజేషన్ ఛార్జెస్, ప్రోరోటా ఓపెన్ ఛార్జెస్ 14% ఆఫ్ డాక్యుమెంట్ వాల్యూ, నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఏమైనా ఛార్జెస్ ఉన్నట్లయితే అవి కూడా మనము టోటల్ ఎల్ఆర్ఎస్ అమౌంట్లో పే చేయవలసి ఉంటుంది. ఎనీ అదర్ ఛార్జెస్ అంటే మేబీ కన్వర్షన్ ఛార్జెస్ కావచ్చు, లేట్ ఫీ కావచ్చు, ఇలా ఏమైనా ఛార్జెస్ ఉన్నట్లయితే ఆ ఛార్జెస్ కూడా మనం ఎల్ఆర్ఎస్ అమౌంట్లో కట్టవలసి ఉంటుంది. మొదటగా మనము రెగ్యులైజేషన్ ఛార్జెస్ ఏంటో చూద్దాం. మన ప్లాట్ యొక్క రెగ్యులేషన్ ఛార్జెస్ని టేబుల్ 1, టేబుల్ 2 ఆధారంగా క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. మొదటగా టేబుల్ 1ని చూద్దాం. మన ప్లాట్ యొక్క వైశాల్యం లేదంటే విస్తీర్ణం ఏదైతే ఉందో సాధారణంగా మన డాక్యుమెంట్లో స్క్వేర్ యార్డ్స్లో, స్క్వేర్ మీటర్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ స్క్వేర్ మీటర్లో లేదంటే ఉన్నటువంటి స్క్వేర్ యార్డ్స్ని 0.8361తో ఇంటూ చేసినట్లయితే మన యొక్క ప్లాట్ విస్తీర్ణం అనేది స్క్వేర్ మీటర్స్లో రావడం జరుగుతుంది. అలా వచ్చిన తర్వాత ఆ స్క్వేర్ మీటర్స్ విస్తీర్ణము 100 కంటే తక్కువ ఉందా, 101 నుంచి 300 మధ్య ఉందా, 301 నుండి 500 మధ్య ఉందా, లేదంటే 500 కంటే ఎక్కువ స్క్వేర్ మీటర్స్ ఉందా చూడాలి టేబుల్ 1లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను 150 గజాలు ఉన్నట్లయితే ప్లాటు, అది స్క్వేర్ మీటర్స్లో కన్వర్ట్ చేస్తే ఇక్కడ 125.42గా రావడం జరిగింది. ఇలా వచ్చిన తర్వాత టేబుల్ 1లో ఏ స్లాబ్లోనికి వస్తుందో చూద్దాం. ఇది 125 అంటే ఇక్కడ 101 to 300 స్లాబ్ ఏరియాలోనికి వస్తుంది. దీనికి పర్ స్క్వేర్ మీటర్ 400 రూపాయల చొప్పున ఛార్జ్ చేయడం జరుగుతుంది. 125.42 ఇంటూ 400 చేసినట్లయితే మనకి బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్ అనేది రావడం జరుగుతుంది. అది 50,168. ఈ విధంగా మనకి ప్లాట్ యొక్క విస్తీర్ణాన్ని స్క్వేర్ మీటర్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఏ స్లాబ్లోకి వస్తుందో చూసి ఆ స్లాబ్ రేట్ ప్రకారము బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్ అనేవి క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టేబుల్ 2 చూసినట్లయితే ఇక్కడ మనకి ఇవి యాక్చువల్ రెగ్యులేషన్ ఛార్జెస్. వీటిని క్యాల్కులేషన్ అనేది మనకు టేబుల్ 1 ద్వారా వచ్చినటువంటి బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్, అదేవిధంగా
మన ప్లాట్ యొక్క మార్కెట్ వాల్యూ పర్ స్క్వేర్ యార్డ్ ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని యాక్చువల్ రెగ్యులేషన్ ఛార్జెస్ క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ మన ప్లాట్ యొక్క మార్కెట్ వాల్యూ లేదంటే స్క్వేర్ యార్డ్ పర్ స్క్వేర్ యార్డ్కి మార్కెట్ వాల్యూ 3000 ఉందనుకుందాం. సో ఇక్కడ స్లాబ్ ఏరియాలో ఈ స్లాబ్ రేట్స్లో చూడండి, ఇక్కడ అప్ టు 3000 3000 వరకు మనకి క్యాల్కులేట్ చేసినటువంటి టేబుల్ 1లో క్యాల్కులేట్ చేసినటువంటి బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్లో 25% క్యాల్కులేట్ చేస్తారు. అది వచ్చేసి మనకి యాక్చువల్ రెగ్యులేషన్ ఛార్జెస్గా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ వాల్యూ 4500 ఉన్నట్లయితే సెకండ్ స్లాబ్లోకి వస్తుంది. అంటే 3001 రూపాయి నుండి 5000 రూపాయల మధ్యలో వస్తుంది. కాబట్టి వచ్చినటువంటి బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్లో మనకి 50%గా పరిగణించడం జరుగుతుంది, క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా మార్కెట్ వాల్యూ 5001 నుంచి 10,000 ఉంటే 75%, లేదంటే 10,000 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే 100% ఛార్జ్ చేయడం జరుగుతుంది. అంటే వచ్చినటువంటి బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్ని డబుల్ చేయడం జరుగుతుంది. సో ఇది టేబుల్ 1, టేబుల్ 2. నెక్స్ట్ వచ్చేసి ప్రోరాటా ఓపెన్ ఛార్జెస్. సో ప్రోరాటా ఓపెన్ ఛార్జెస్ ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారంటే మొత్తం ప్లాట్ వాల్యూని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. సో ప్లాట్ వాల్యూ అంటే ఇక్కడ మనం వాటిని గజాల్లో తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీరు క్లియర్గా కనపడుతుంది 150 గజాలు స్క్వేర్ యార్డ్స్, చదరపు గజాలు. దాని యొక్క మార్కెట్ వాల్యూతో ఇంటూ చేసినట్లయితే మనకి మల్టిప్లై చేసినట్లయితే ప్లాట్ వాల్యూ రావడం జరుగుతుంది. సో ఈ ప్లాట్ వాల్యూ నుంచి 14% అనేది మనకి ప్రోరాటా ఛార్జెస్గా క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు తీసుకున్న ప్లాట్లో లేఅవుట్లో 10% డెవలప్మెంట్ కోసం స్పేస్ వదిలిపెట్టినట్లయితే ఈ ప్రోరాటా ఛార్జెస్ అనేవి విధించబడవు. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మనము ఈ యొక్క ఎల్ఆర్ఎస్ క్యాల్కులేషన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్లాట్ యొక్క వైశాల్యము 166 గజాలు ఉందనుకుందాం. చూడండి, ఇక్కడ స్క్వేర్ యార్డ్స్ ఇది. సో దీన్ని మనము స్క్వేర్ మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 166 ఇంటూ 0.8361గా క్యాల్కులేట్ చేసినట్లయితే 138.79 స్క్వేర్ మీటర్స్లో కన్వర్ట్ అయిపోతుంది. సో దీనిని టేబుల్ 1లో ఏ స్లాబ్ క్రింద వస్తుందో చూడండి. 138 అంటే ఇక్కడ 101 నుంచి 300 స్లాబ్లో వస్తుంది. అంటే మనకి దీనికి బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్ పర్ స్క్వేర్ మీటర్ 400 రూపాయలు కట్టవలసి వస్తుంది. అంటే 400 ఇంటూ 138.79 అది బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్. ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది 55,516 బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్ అవుతుంది. అంటే 166 గజాల ప్లాట్కి టేబుల్ 1 ప్రకారము బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్ 55,516గా నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ టేబుల్ 2 ఆధారంగా మన ప్లాట్ యొక్క విలువ పర్ స్క్వేర్ యార్డ్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ 3000 నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ 3000 ఉందనుకుందాం. సో ఇక్కడ మన టేబుల్ 2లో ఈ 3000 ఇక్కడ ఫస్ట్ స్లాబ్లోకి వస్తుంది. అంటే ఫస్ట్ స్లాబ్లోకి వచ్చినప్పుడు ఏంటి, ఇక్కడ బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్ ఏవైతే వచ్చాయో మనకి ఇక్కడ దీనిలో మనము 25% ఛార్జ్ చేయడం జరుగుతుంది యాక్చువల్ ఛార్జెస్. అంటే ఇక్కడ 55,516లో 25% 13,879 రూపాయలని యాక్చువల్ ఛార్జెస్గా క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రోరాటా ఓపెన్ ఛార్జెస్. సో ఇది వచ్చేసి మనం ఇంతకుముందు చూసాము. మన యొక్క ప్లాట్ వాల్యూ చూసినట్లయితే 166 గజాలు, మార్కెట్ వాల్యూ చూసినట్లయితే 3000గా ఉంటుంది. టోటల్ ప్లాట్ వాల్యూ వచ్చేసి 4,98,000. సో ఇక్కడ 4,98,000లో 14% తీసుకున్నట్లయితే 69,720 రూపాయలు. ఇంకా ఏమైనా ఛార్జెస్ ఉన్నట్లయితే కన్వర్షన్ ఛార్జెస్, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ల్యాండ్ని డొమెస్టిక్ ల్యాండ్గా కన్వర్ట్ చేయాలంటే 3% 4% ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇంకా లేట్ ఫీజు ఉన్నట్లయితే అదొక 20%, ఆల్మోస్ట్ అటు ఇటుగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10% అనుకుందాం, ఏదో ఎనీ అదర్ ఛార్జెస్ అన్నాం కదా. సో 10% అన్నాం అనుకోండి, అది కూడా మనకి ప్లాట్ వాల్యూ నుంచే తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎనీ అదర్ ఛార్జెస్లో 10% అనుకున్నట్లయితే
49,800. ఏమీ లేనట్లయితే 0%. సో టోటల్గా మనము 166 స్క్వేర్ యార్డ్స్ ఉన్నటువంటి ప్లాట్కి 83,599 రూపాయలు ఎల్ఆర్ఎస్ ఛార్జ్గా పే చేయవలసి ఉంటుంది. ఇది అనేది మీ యొక్క ప్లాట్ యొక్క మార్కెట్ వాల్యూ పైన డిపెండ్ అయి మారుతూ ఉంటుంది. ఇది కనిష్టంగా కట్టవలసినటువంటి ఎల్ఆర్ఎస్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ 3,600 మార్కెట్ వాల్యూ ఉన్నట్లయితే పర్ స్క్వేర్ యార్డ్కి 1,11,422 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. మరొక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. 280 గజాలు ఉన్నట్లయితే దీన్ని స్క్వేర్ మీటర్స్లో కన్వర్ట్ చేసినట్లయితే 234.11. దీన్ని టేబుల్ 1లో చూద్దాం. ఇది రెండవ స్లాబ్లోనికి రావడం జరుగుతుంది. 101 నుండి 300 మధ్యలో. అంటే పర్ స్క్వేర్ మీటర్ 400 రూపాయలతోటి ఇంటూ చేయాలి. 234.11 ఇంటూ 400 ఇంటూ చేసినట్లయితే మనకి బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్ రావడం జరుగుతుంది. అది 93,644. సో నెక్స్ట్ బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్ ఆధారంగా చేసుకొని టేబుల్ 2లో క్యాల్కులేషన్ ఏ విధంగా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మార్కెట్ వాల్యూ వచ్చేసి 2,500 ఉందనుకుందాం. సో మార్కెట్ వాల్యూ 2,500 ఉన్నట్లయితే టేబుల్ 2లో మనం ఈ స్లాబ్లోకి రావడం జరుగుతుంది. అంటే అప్ టు 3,000 కాబట్టి మన 2,500 కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ 25% పే చేయవలసి ఉంటుంది బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్లో. ఆల్రెడీ మనకి ఇక్కడ బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్ రావడం జరిగింది. దీనిలో 25% అంటే మనకి 23,411 రూపాయలు రావడం జరుగుతుంది. అదేవిధంగా 280 చదరపు గజాలకి ఓపెన్ స్పేస్ ఛార్జెస్ వచ్చేసి 14%. ఆల్రెడీ ఇంతకుముందు చూసాము. సో మన యొక్క ప్లాట్ ఏరియా 280, మార్కెట్ వాల్యూ వచ్చేసి 2,500. ఇవి రెండు ఇంటూ చేసినట్లయితే మన ప్లాట్ వాల్యూ వస్తుంది 7 లక్షలుగా పరిగణించడం జరుగుతుంది. సో ఈ 7 లక్షల్లో మనకి 14% అన్నట్లయితే 98,000గా పరిగణించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్షన్ ఛార్జెస్ 4% అనుకుందాము ఉన్నట్లయితే దానికి ఫర్దర్ మనము 28,000 పే చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ టోటల్ ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ వచ్చేసి యాక్చువల్ రెగ్యులేషన్ ఛార్జెస్, ప్రోరాటా ఓపెన్ ఛార్జెస్, అదేవిధంగా ఇంకేమైనా కన్వర్షన్ ఛార్జెస్ కానివ్వండి, లేట్ ఫీజు ఏమైనా ఉన్నట్లయితే మనకి అది కూడా, ఇవి 3 అంశాలని కలిపి టోటల్ అమౌంట్ కట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ క్యాల్కులేటర్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క ప్లాట్ ఏరియాని స్క్వేర్ యార్డ్స్లో ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 300 ఎంటర్ చేసినట్లయితే మీకు చివరిగా కట్టవలసిన అమౌంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఈ యొక్క అమౌంట్ అనేది మళ్ళీ చెప్తున్నాను, మీ యొక్క మార్కెట్ వాల్యూ ఆధారంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ వాల్యూ 6,000 ఉందనుకోండి, మీరు కట్టవలసిన అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. ఈ మార్కెట్ వాల్యూ అనేది ప్రజెంట్ అంటే 26/8/2020 రోజున మార్కెట్ వాల్యూ ఎంత ఉంటే అంత ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో చూపించినటువంటి సెల్స్లో మాత్రమే మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. మిగిలిన సెల్స్ అన్నీ కూడా లాక్ మోడ్లో ఉంటాయి. సో మీరు మీ యొక్క ప్లాట్ ఏరియా, అదేవిధంగా మార్కెట్ వాల్యూ, అదేవిధంగా ఇంకా ఏమైనా అడిషనల్ ఛార్జెస్, కన్వర్షన్ ఛార్జెస్ కానీ లేట్ ఫీజ్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ అంత పర్సంటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ 4 or 10 ఇలా ఎంటర్ చేశారంటే మీకు అమౌంట్ అనేది ఎంత పే చేయాలో తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క ఎల్ఆర్ఎస్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటని ఒకసారి చూసినట్లయితే ఇవి అన్నీ కూడా రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. సేల్ డీడ్ మనకి 2 సైడ్ జిరాక్స్ అనేది అటెస్ట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఈసీ ఇన్కంబరెంట్ సర్టిఫికేట్ ఒకటి, అది మనకు మీ సేవలైనా లేదంటే ఎస్ఆర్ఓలైనా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్, ఇది కూడా మనకి ఎస్ఆర్ఓ లేదంటే సర్టిఫైడ్ ఇంజనీర్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ మ్యాప్, ఇక్కడ లైసెన్స్డ్ ఇంజనీర్స్ అనేది దగ్గర నుండి మనకి ఈ లొకేషన్ మ్యాప్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లేఅవుట్ మ్యాప్, ఇది గెస్టెడ్ అటెస్టేషన్ ఉండాలి. నెక్స్ట్ 100 రూపీస్ ఇండెమ్నిటీ బాండ్ ఒకటి విత్ నోటరీ తోటి ఉండాలి. నెక్స్ట్ మన యొక్క మ్యాప్
మన ప్లాట్ని ఏరియాని తెలియజేసేటువంటి లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ ఉన్నటువంటి మ్యాప్ ఒకటి, అప్లికెంట్ సిగ్నేచర్తో కూడినటువంటి ఇది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మన దగ్గర రెడీగా ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఫర్దర్ యూస్ఫుల్ వీడియోస్. థ్యాంక్ యూ.